నేను ఏం చెప్తున్నాను, శుభవార్త చెప్తున్నాను అని ఒక హామీ ఇచ్చి పోలీసులు లేకుండా, పోలీసులు ఎవ్వరు ఉండొద్దు, ఇది ప్రజాప్రభుత్వము, ప్రజాపాలన, ప్రజలు క్వశ్చన్ చేసే హక్కు కూడా వాళ్ళకి ఇద్దాము అని చెప్పి అందరినీ నమ్మించి మీరు ఎలక్షన్లో పోటీ చేయొద్దు, మీరు చదువుకోవాలి, 40,000 ఉద్యోగాలు ఇస్తాను, మీరు అసలు రాజకీయం దూరంగా ఉండాలి అని చెప్పిన వ్యక్తి మరి ఎటుపోయినావు? ఉస్మానియాకు అడుగు పెట్టనిచ్చినావా? మేస్ కార్డు చూపెట్టాలి, లేదా ఓయూ అడ్మిట్ కార్డు చూపెడితే కానీ నువ్వు గేట్ ఆలో చేపియాలి. అందరు పోలీసులను నినిపించినావు. మళ్ళీ ఇది ప్రజాప్రభుత్వమా లేదా పోలీసుల ప్రభుత్వమా? మీరే క్వశ్చన్ చేయండి. నువ్వు 40,000 ఇవ్వకపోతేవి, నోటిఫికేషన్ ఇవ్వకపోతేవి, మరి ఎందుకు హామీ ఇస్తున్నావు? మరి 1000 కోట్లు ఉస్మానియాకు 1000 కోట్లు ఇచ్చినావు, మరి ఎందుకు ఇచ్చినావు? 1000 కోట్లు ఇస్తే అభివృద్ధి జరిగితే అక్కడ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగం రాకున్నా సరే అంటే సర్టిఫికేట్ కావాలి అంతేనా? ఒక సర్టిఫికేట్ ఇస్తే చదువుకున్నట్ట, లేదా సర్టిఫికేట్ పాటు జాబ్ వస్తే చదువుకున్నట్ట? మీరే క్వశ్చన్ చేయాలి. అంటే ఇది నిరుద్యోగులు తెలంగాణలో పట్ట కావాలి, డిగ్రీ పట్ట అయిపోవాలి, అంతమించి ఒక నోటిఫికేషన్ రాకూడదు. మరి జాబ్ రానప్పుడు చదువుకొని ఏం చేయాలి? ఏం చేయమంటావు? నువ్వే చెప్పు. సినిమా ఇండస్ట్రీకి పోతే అక్కడ వేరే వాళ్ళు, పోనీ ఫార్మా ఇండస్ట్రీకి పోతే హెచ్ఆర్ నుంచి మొదలు పెడితే సూపర్వైజర్లు వేరే వాళ్ళు, పోనీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దామంటే మీ అగ్రవర్ణాలు, పోనీ మమ్మల్ని ఏం చేయమంటావు? ఏం చేసుకోమంటున్నావు? పోనీ బిజినెస్ చేద్దామంటే మీ వాళ్ళు రానియరు. మరి మాకు దొరికింది ఒకే ఒక దారి, చదువుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో చదువుకుంటే విద్య వస్తే ఉపాధి వస్తుందని ఒకే ఒక ఆయుధం చదువుకొని ఈరోజు మీ ముంగట వస్తే మీరేమో నోటిఫికేషన్ లేదు. గత ప్రభుత్వం బిశ్వల్ కమిటీ 1,98,000 ఉద్యోగాలు ఉంది అని చెప్పుకుంటే నువ్వు బాత్రూమ్ పోయే కాడగా బిశ్వల్ కమిటీ, బాత్రూమ్ పోయినా బిశ్వల్ కమిటీ అని చూపెట్టినావు. మరి ఈరోజు బిశ్వల్ కమిటీ ఎటుపోయా? నువ్వు ఉచ్చకపోయినప్పుడు కూడా బిశ్వల్ కమిటీ అని మాట్లాడేటివి. నేను రాజకీయంలో నువ్వు ఖైరతాబాద్ ప్రెస్ కమిటీ మీట్లో మాట్లాడి ఏం చెప్పినావు? మీకు నేనున్నాను, 2 లక్షలు ఒకేసారి నింపుతా అంటివి. మరి ఎటుపోయా 2 లక్షలు? కనీసం నీకు ఇంగ్లీష్ రాకపోయా అటుంచు, నీ మనవాడు ఎత్తుకుంటావు కదా, బాబు బాబు ఫోన్ చూసి ఇందులో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ అని కొట్టు బాబు అని చూపెట్టు, అప్పుడు ఒక లిస్ట్ వస్తుంది. అప్పుడు వాడు చెప్తాడు, నాన్న లేదా తాత ఇది మన నోటిఫికేషన్ కాదే, ఇది పాత నోటిఫికేషన్, ఏదోటి చెప్తాడు కదా, ఏదోటి అయితే చెప్తాడు కదా. మరి నువ్వు ఫోన్ అయితే చూపెట్టుకోవాలి కదా, అవునా కాదా? నువ్వు మేము అబద్ధాలే, మాకు చదువు రాదు, మాకు తెలుగు రాదు, ఏం రాదు, మమ్మల్ని పక్కన పెట్టు. నీ మనవాడు చదువుకుంటుండు కదా, చదువుకుంటాడు కదా, మీ అల్లుడు అయితే మంచి బిజినెస్ మ్యానే కదా, మరి ఫోన్ ఉంది కదా, గూగుల్ ఉంది కదా, నువ్వు జనార్దన్ రెడ్డిని పక్కన పెట్టినావు. వా నేను అయ్యా నువ్వు ఇచ్చినా నేను ఇచ్చి అడగపోయితివి, మరి ఏం చేయ? ఇదే సమాజంలో ఏ నిరుద్యోగులు అయితే ఏ విద్యార్థులు అయితే మేము ఆత్మహత్య చేసుకుంటే మా శరీరం ఖాళీ బుడదైతే మాకు రాకున్నా సరే మా విద్యార్థులు మా తరం భవిష్యత్తుకు ఉద్యోగాలు వస్తారని ఆ రోజు నిప్పు పెట్టుకొని దాదాపు 1200 మంది ఆత్మహత్య చేసుకుంటే వచ్చింది. మరి వాళ్ళ ఆత్మహత్య పోయినా, వాళ్ళ ప్రాణం గాల్లో కలిసిపోయినా, వాళ్ళ ప్రాణానికి కనీసం మనశ్శాంతి లేకుండా చుట్టూ ఇదే రోడ్లో తిరుగుతుంటే వాళ్ళ ఆత్మ ఎంత ఘోషిస్తుంది. మీరు శంకుస్థాపన మీద అమరవీల స్థూపం మీద పూలు చెల్లుతుంటే అది పూలు కాదు, ఇది రాళ్ళ నిప్పులు, ఇది నిప్పులు అని వాళ్ళ ఆత్మ ఎంత ఘోషిస్తుంది. కనీసం సిగ్గుందా? నీకు సిగ్గుందా? వాళ్ళ ఆత్మ శాంతిస్తలేదు, వీళ్ళకి నోటిఫికేషన్ ఇవ్వలేదు. వాళ్ళు ఏ తెలంగాణ కోసం అయితే, ఏ తెలంగాణ ప్రభుత్వం కోసం అయితే ప్రాణాలు అర్పించిందో మేము అది చేయలేకపోయింది. మరి ఎందుకు ఇలా పూలు వర్షం కురిపిస్తాం? కనీసం మీకైనా ఉందా? బల్మూర్ వెంకట్ ఇదే లైబ్రరీకి వచ్చి అరే నా 60,000 నాకు ఇచ్చారా బాపు, నీకోసం నేను గెలిపించుకోసం 60,000 పాల ప్యాకెలు దర్జాలని నా జేబులో మా ఇంటికి రానిస్తలేడు, నీకోసం ఖర్చు చేసిన డబ్బులు నాకు ఇవ్వమని. అరే బాబు నీకు సిగ్గుందా? కనీసం సిగ్గుందా? ఏం లేకపోతుంది, పోతే పోనీ ఆటైనా ఉంచు. మరి ఏంటి దొంగలామి ఎన్ని రోజులు ఇస్తావు? నోటిఫికేషన్ అంటూ చదువుకో అంటున్నావు. నేనే కొత్త ఇన్స్టిట్యూట్ పెడతా, మీరు కావాలంటే చదువుకోండి, పిల్లల చదివిద్దా, నేను ఇన్స్టిట్యూట్ పెడతా అంటివి. మరి ఎటు పోవాలి, ఏం చదువుకోవాలి? నువ్వు నోటిఫికేషన్ లేవు, మాటల హామీ, అబద్ధాల హామీ, ప్రతిదీ నువ్వే, అన్నీ నువ్వే చెప్తావు. మరి ఎన్ని రోజులు చెప్తావు? పోనీ ఆట నుంచి మాట. ప్రొఫెసర్ కోదండరాం నువ్వు చదువుకున్నావు కదా, పెద్ద వ్యక్తి కదా, గౌరవం అయితే ఉంది కదా, మరి ఎటు పోతుంది? ఇదే త్యాగరా గాన సభలో నాతో మాట్లాడిపించినావు కదా, నా పక్కన కూర్చున్నావు కదా, మరి ఆ రోజు ఎత్తిపోతుంది? నువ్వు ఏం మాట్లాడినావు, ఏం చేసినావు, అది పక్కన పో. కానీ సీఎం రేవంత్ రెడ్డి నువ్వు దేనికోసం వచ్చినావు, ఏ మాట చెప్పి వచ్చినావు, ఏ హామీలు ఇచ్చి వచ్చినావు? మరి హామీలు ఎటుపోతున్నాయి? మరి నువ్వు ఏం చేయాలనుకున్నావు తెలంగాణ సమాజానికి? కనీసం మా మాట మేము చేస్తున్న పార్టీలో కాదో పక్కన పెట్టు. ఇదే చిక్కన్ లైబ్రరీ పక్కన ఒక పోలీస్ స్టేషన్ ఉంది, వాళ్ళని అడగండి, మా బాధలు ఏంటో వాళ్ళు చెప్తారు. మేము ఎన్నిసార్లు రోడ్ ఎక్కి వాళ్ళు చెప్తారు, కనీసం వాళ్ళని అడగండి.
మా తరపున వాళ్ళని అడగని చెప్తారు. మేము ఎన్ని ఘోషాలు పడుతున్నాం. 5 రూపాయలు భోజనం తినుకుంటే అందులో రాళ్ళు రప్పలు అన్నీ వస్తాయి. మీకు తెలుసా? కనీసం మీ ఇంట్లో తిన్నారా? ఏం తెలుసు మీకు? మీ సీఎంగా ఉండి ఏం తెలుసు? అరే మీ ఇంగ్లీష్ రాదు, 2 సంవత్సరాలు పరిపాలించినాం. తెలుగులో చదువుకుందాం, తెలుగులో కమ్యూనికేషన్ కాదు, నాలెడ్జ్ ముఖ్యమండు. అదే తెలుగు మీడియంలో, అదే నాలెడ్జ్లో, అదే తెలుగుతో రాసిన పేపర్ని నువ్వు ఎందుకు డిబార్ చేసినావు? మరి ఇంగ్లీష్ ఎందుకు పాస్ చేసినావు? అది చెప్పలే. అది నీకు ఆత్మఘోషలే. కనీసం బుద్ధి ఉందా అని నేను అడుగుతుందా? అమ్మ సీఎం రేవంత్ రెడ్డి భార్య మా అక్కని చేతిలోంచి దోడిస్తున్నా. వీని ఒక్కరోజు అన్నం పెట్టకమ్మా. ఎందుకు అన్నం పెట్టలేదని ఘోష చేస్తే నువ్వు ఇచ్చిన హామీ నిలబెట్టలేవు. విద్యార్థులు తినకుండా నా అన్నను నా తమ్ముడు రోడ్ల మీద తిరుగుతున్నారు అని ఒక్కరోజు అన్నం పెట్టకుండా ఉండమ. కనీసం మీరైనా ఈ చరిత్రలో నిలిచిపోతారు. అన్నీ అంతే. కవిత వస్తుంది మాట్లాడదు, సీఎం కేటీఆర్ వస్తాడు మాట్లాడాడు. అంత అగ్రవర్ణాలు ఎన్ని రోజులు బహుజన సమాజం నాశనం చేయాలనుకుంటున్నారు? ఎన్ని రోజులు మమ్మల్ని ఘోష పెట్టాలనుకుంటున్నారు? 20 సంవత్సరాల నుంచి నాకు ఇప్పుడు 30-40 సంవత్సరాలు వచ్చిన మా విద్యార్థి మిత్రులకు ఏం చేయాలి? ఏం చేయమంటావు? నువ్వే క్వశ్చన్ చేయి. మమ్మల్ని ఎత్తుపోమంటావు, సావమంటావా? ఊరి తాడుకి భూమికి మధ్యలో వేలాడుతుంది మా గొంతు. వేసుకోమంటావా, కింద ఉండమంటావా? నువ్వే ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. ఏం చేయమంటావు మమ్మల్ని? ఆ ప్రభుత్వంలో చితికిపోయిన మేము ఈ ప్రభుత్వంలో చితికిపోకూడదని మొక్కుతున్నాము. అంటే చితికి పోమంటావా లేదా నేను బతికిస్తాను మా మాట ఇవ్వమంటావా? ఏం చేయమంటావు? నువ్వే చెప్పాలి. రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు అబద్ధాలు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చరిత్ర పుట్టిస్తే నువ్వేంటి కేడీ నెంబర్ 1 అవుతావు అబద్ధాల్లో. అవునా కాదా? మరి ఎన్ని రోజులు అబద్ధాలు మాట్లాడతావు? ఎన్ని రోజులు ఏం మాట్లాడుతావు? అంటే ఒకడు తాగి మాట్లాడతాడు, ఒకడు తాగి సోయి లేకుండా మాట్లాడతాడు. ఒకడు 70,000 అంటారు, ఇంకో 30,000 అంటారు. అయ్యా స్వామి, అయ్యా సీఎం గారు, మంత్రి మండలి గారు, మీరు అందరు ఓకే. మీరు ఇస్తా అని చెప్పండి, లేదా గూగుల్ చూసుకో ఎంత ఇచ్చామో చెప్పండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నోర్లు ఉందని చెప్పి ఇష్టం వచ్చి మాట్లాడదు. ఎందుకంటే ఒక్కసారి సీఎం అయినా, ఒక్కసారి మంత్రి అయినా, ఒక్కసారి ఎమ్మెల్యే అయినా ప్రజల్లో గుండెలు బట్టి చూసుకోలే. కానీ నువ్వు 10 సంవత్సరాలు సీఎం ఉన్నా నువ్వు వీడర్ సీఎం అన్నట్టు ఉండదు. ఒక్కరోజు బతికినా సరే గర్వంగా బతికేటట్టు ఉండాలి. అది ఉండాలి ప్రజలు. నేను మీ మనిషి, బహుజన సమాజం కోసం వచ్చాను, నేను అగ్రవర్ణాలు కాదు, నేను మీకోసం వచ్చాను అని నువ్వు మాతో పాటు కలిసి మా కోసం నువ్వు ముంగడిపోవాలే. కానీ ఇది మా కోసం కాదు. నేను అబద్ధాలు చెప్తా, శంకుస్థాపన చేస్తా, ఎక్కడ పోతే అక్కడ హామీలు ఇస్తా అంటే చూడండి. ఏదో ఈరోజు మనకు కాకపోవచ్చు, ఈరోజు పోలీసు వాళ్ళతో మమ్మల్ని బెదిరించవచ్చు, మేము పోవచ్చు, మాతో పాటు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రాణం పెద్ద విలువ కాదు. ఒక్కరోజు బతికిన సింహంలో బతికే కెపాసిటీ మాది, అది కాదు మాది. కానీ ఏదో ఒక రోజు టైం వస్తుంది కదా. కవిత వచ్చినప్పుడు ముఖం మీద ఉమ్మేది కదా. అలాగే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రతిపక్షం ఉండవచ్చు, గౌరవంగా ప్రభుత్వంలో ఉండొచ్చు. ఎవరైనా సరే తప్పు చేస్తే ఏదో ఒక రోజు ఎవరో ఒకరు ముఖం మీద ఉమ్ముతారు. అక్కడ తీసుకోవద్దు. మాకేదో టైం వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మాకు స్వేచ్ఛను ఇచ్చింది, మాట్లాడే హక్కు ఉంది, క్వశ్చన్ చేసే హక్కు ఉంది. ప్రతిదీ ఆ రాజ్యం కల్పించింది. కాబట్టి ఆ రాజ్యంలో మేము ముంగడిపోయి మాకు కావాల్సింది మేము సాధించుకుంటాం. ఇది మిత్రులారా, మీకు ఇంకో చిన్న రిక్వెస్ట్, మీడియా వాళ్ళు అంగింత భాగించొద్దు. పేపర్లో కొందరు ప్రభుత్వాన్ని అనుకూలంగా రాస్తారు, కొందరు వ్యతిరేకంగా రావచ్చు. కానీ నేను దానికోసం మా సైడ్ నుంచి మా బాధ చూసి మీరు మా వైపు ఉండండి. వారు చెప్పక ముందే ఇదే త్వరలో నోటిఫికేషన్ రాయొద్దు. ఒకవేళ రాస్తే బాబు మీరు ఆ రోజు ఇచ్చారు కదా, మరి ఆ రోజు మీరు చెప్తేనే రాసినాము కదా, మరి ఇప్పుడు ఇక్కడ ఏం రాయమంటారని మీరు కూడా క్వశ్చన్ చేయండి. ఎందుకంటే మీ అమ్మల తమ్ముళ్ళ మనం భావించండి. మా బాధలు మీరు అర్థం చేసుకోండి. మా కన్నీటి బాధలు, మా కన్నీటి నీరు, మా కన్నీటి చుక్క, మా రక్తం